మీరు త్వరలో బంగారం కొనాలని ప్లాన్ చేస్తున్నారా? లేదా మీ ఇంట్లో పెళ్లిళ్ళు శుభకార్యాలున్నాయా? అయితే ఈ వీడియో మీకోసమే. బంగారం అనేది మన భారతీయులకు కేవలం ఒక ఆభరణం మాత్రమే కాదు, అదొక సెంటిమెంట్, ఒక ఆర్థిక భరోసా మరియు మన సంస్కృతిలో ఒక విడదీయలేని భాగం. కానీ కొంతకాలం వరకు దాని జోలికి ఎవరో వెళ్ళొద్దు, ఎవరూ బంగారం కొనొద్దు అని మోడీ రీసెంట్గానే ఒక మీటింగ్లో చెప్పినప్పుడు దాన్ని చాలామంది సీరియస్గా తీసుకోలేదు. కానీ ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం రాత్రికి రాత్రే తీసుకున్న ఒక సంచలన నిర్ణయం వల్ల బంగారం మరియు వెండి ధరలు చుక్కరను తాకబోతున్నాయి. అయితే బంగారం వెండి ధరలు సడన్గా ఎందుకు పెరిగాయి? ప్రభుత్వం దిగుమతి సుంకాన్ని ఎందుకు భారీగా పెంచింది? మన దేశ ఆర్థిక వ్యవస్థను కాపాడుకోవడానికి ప్రధాని మోదీ చేసిన ఆ ప్రత్యేక విజ్ఞప్తి ఏంటి అనే విషయాలను ఈ వీడియోలో తెలుసుకుందాం. మీలో త్వరలోనే బంగారం వెండి కొనడానికి ఎంతమంది ప్లాన్ చేస్తున్నారో కామెంట్ చేసి వీడియోని చివరి వరకు చూడండి. మన దేశంలో బంగారం మరియు వెండి ధరలు ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం వల్ల భారీగా పెరగబోతున్నాయి. కేంద్ర ప్రభుత్వం బంగారం మరియు వెండిపై విధిస్తున్న ఇంపోర్ట్ డ్యూటీని, అంటే దిగుమతి సుంకాన్ని ఒక్కసారిగా పెంచేసింది. గతంలో ఈ సుంకం 6% ఉండేది, కానీ ఇప్పుడు దానిని ఏకంగా 15% పెంచుతూ కేంద్రం నిర్ణయం తీసుకుంది. అంటే సుమారు 9% అదనపు భారం పడబోతోంది. ఈ 15% పన్నులో 2 భాగాలు ఉన్నాయి. ఒకటి 10% బేసిక్ కస్టమ్స్ డ్యూటీ కాగా, మిగిలిన 5% అగ్రికల్చర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ డెవలప్మెంట్ సెస్ AIDC రూపంలో వసూలు చేస్తారు. గతంలో ఈ బేసిక్ కస్టమ్స్ డ్యూటీ కేవలం 5%గా, సెస్ కేవలం 1%గా ఉండేది. వాటిని ఇప్పుడు వరుసగా 10% మరియు 5%కి పెంచారు. ఈ కొత్త ధరలు మే 13 నుండి తక్షణమే అమల్లోకి వచ్చాయి. అయితే ప్రభుత్వం ఇంత కఠినమైన నిర్ణయం తీసుకోవటానికి ప్రధాన కారణం ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న అస్థిరత. ముఖ్యంగా అమెరికా మరియు ఇరాన్ మధ్య పెరుగుతున్న యుద్ధ వాతావరణం దీనికి ఒక ప్రధాన ప్రేరేపకంగా మారింది. ఈ భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతల వల్ల అంతర్జాతీయ మార్కెట్లో క్రూడ్ ఆయిల్ ధరలు విపరీతంగా పెరిగిపోయి బ్యారెల్కు $100 మార్కును దాటేశాయి. మన దేశం తన అవసరాలకు సరిపడా చమురును విదేశాల నుండి దిగుమతి చేసుకుంటుంది. దీనికోసం మనం భారీగా డాలర్లను ఖర్చు చేయాల్సింటుంది. మరోవైపు డాలర్తో పోలిస్తే మన భారతీయ రూపాయి విలువ ఎన్నడూ లేనంతగా క్షీణిస్తోంది. ఒకప్పుడు 85 రూపాయల వద్ద ఉన్న రూపాయి విలువ ఇప్పుడు దాదాపు 96 రూపాయలకు పడిపోయింది. దాంతో రూపాయి మరింత బలహీనపడకుండా ఉండాలన్నా, మన విదేశీ మారక నిల్వలు కరిగిపోకుండా ఉండాలన్నా ప్రభుత్వం దిగుమతులపై కఠినమైన ఆంక్షలు విధించక తప్పని పరిస్థితి ఏర్పడింది. ఈ విషయంగానే ప్రధాని నరేంద్ర మోదీ గారు కొద్ది రోజుల క్రితమే దేశ ప్రజలకు ఒక ముఖ్యమైన విజ్ఞప్తి చేశారు. మన దేశం యొక్క విదేశీ మారక నిల్వలను కాపాడుకోవడానికి కనీసం ఒక ఏడాది పాటు అనవసరమైన బంగారం కొనుగోళ్లను ఆపేయాలని, అలాగే విదేశీ ప్రయాణాలను మరియు పెట్రోల్ వినియోగాన్ని వీలైనంత వరకు తగ్గించుకోవాలనని ఆయన కోరారు. ప్రభుత్వం దృష్టిలో బంగారం అనేది ఒక నాన్ ప్రొడక్టివ్ ఇంపోర్ట్. దీని అర్థమేంటంటే మనం విదేశాల నుండి యంత్రాలు లేదా అత్యాధునిక సాంకేతికతను దిగుమతి చేసుకుంటే అవి దేశంలో ఉత్పత్తికి, తద్వారా జీడీపీ వృద్ధికి ఉపయోగపడతాయి. కానీ బంగారాన్ని మనం దిగుమతి చేసుకుని కేవలం లాకర్లలో లేదా ఆభరణాల రూపంలో భద్రపరుచుకుంటాం. దీనివల్ల నేరుగా దేశ ఆర్థిక వ్యవస్థకు లేదా ఉత్పాదకతకు వచ్చే లాభమేమీ ఉండదు. పైగా దీనికోసం మనం టన్నుల కొద్దీ డాలర్లను విదేశాలకు చెల్లించాల్సి ఉంటుంది. మన భారతదేశం ప్రపంచంలోనే 2వ అతిపెద్ద బంగారం కొనుగోలుదారు. 2025-26 ఆర్థిక సంవత్సరంలో మన మొత్తం దిగుమతుల విలువ $775 బిలియన్ ఉంటే అందులో కేవలం బంగారం కోసమే మనం $72 బిలియన్ ఖర్చు చేశాం. అంటే మన మొత్తం దిగుమతుల్లో దాదాపు 10% కేవలం బంగారంపైనే వెచ్చిస్తున్నాం. ఒకవేళ ప్రజలు మోదీ గారి విజ్ఞప్తిని మన్నించి బంగారం కొనుగోలును 50% తగ్గించుకుంటే దేశానికి దాదాపు $36 బిలియన్ వరకు ఆదా అవుతుంది. ఇది మన కరెంట్ అకౌంట్ డెఫిసిట్ CADను సగానికి తగ్గిస్తుంది. ప్రస్తుత ఆర్థిక పరిస్థితుల్లో
మనకు చమురు దిగుమతులు చాలా కీలకం. వాటిని మనం ఆపలేం. అందుకే చమురు కోసం మనం చేసే అదనపు ఖర్చును భర్తీ చేయడానికి బంగారం దిగుమతులను తగ్గించడం ప్రభుత్వానికి ఉన్న ఏకైక మార్గంగా కనిపిస్తోంది. ఈ విషయంలో మనకు ఒక చారిత్రక భయం కూడా ఉంది. 1995 సంవత్సరంలో భారతదేశం ఒక తీవ్రమైన ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంది. అప్పట్లో మన దగ్గర విదేశీ మారక నిల్వలు పూర్తిగా కరిగిపోయి కేవలం 1-2 వారాల దిగుమతులకు సరిపడా మాత్రమే మిగిలాయి. ఆ క్లిష్ట పరిస్థితుల్లో దేశం తన దగ్గర ఉన్న బంగారాన్ని విదేశాల్లో తాకట్టు పెట్టి అప్పు తీసుకోవాల్సి వచ్చింది. ఆనాటి చేదు జ్ఞాపకాలు మన పాలసీ మేకర్ల మనసులో ఇంకా బలంగా ఉన్నాయి. అందుకే అంతర్జాతీయంగా చమురు ధరలు పెరిగినప్పుడు లేదా రూపాయి విలువ పడిపోయినప్పుడు ప్రభుత్వం వెంటనే అప్రమత్తమై విదేశీ మారక నిల్వలను కాపాడటానికి ఇటువంటి సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకుంటోంది. అయితే ఈ సుంకం పెంపు వల్ల కొన్ని ప్రతికూలతలు కూడా ఉన్నాయి. ముఖ్యంగా జ్యువెలరీ ఇండస్ట్రీ తీవ్రమైన ఒత్తిడికి లోనవుతోంది. వివాహాల సీజన్ మొదలవుతున్న సమయంలో ధరలు పెరగటం వల్ల అమ్మకాలు తగ్గే అవకాశముందని వ్యాపారులు ఆందోళన చెందుతున్నారు. ఇక ఈ వార్త యొక్క ప్రభావం స్టాక్ మార్కెట్పై కూడా పడింది. కళ్యాణ్ జ్యువెలర్స్ మరియు స్కై గోల్డ్ వంటి ప్రముఖ జ్యువెలరీ కంపెనీల షేర్లు ఈ ప్రకటన వెలువడగానే దాదాపు 6% వరకు పడిపోయాయి. అంతేకాకుండా పన్నులు ఎక్కువగా ఉన్నప్పుడు స్మగ్లింగ్ ముప్పు కూడా పెరుగుతుంది. 2024లో ప్రభుత్వం డ్యూటీని 6%కి తగ్గించినప్పుడు అక్రమ రవాణా చాలా వరకు తగ్గిపోయింది. కానీ ఇప్పుడు మళ్లీ పాత స్థాయికి అంటే 15%కి చేర్చడం వల్ల దుబాయ్, నేపాల్, బంగ్లాదేశ్ వంటి ప్రాంతాల నుండి అక్రమ మార్గాల్లో బంగారం వచ్చే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. సామాన్యులు మరియు మధ్యతరగతి కుటుంబాలకు ఇది ఒక పెద్ద ఇబ్బంది అని చెప్పవచ్చు. దీనివల్ల వివాహ బడ్జెట్లు ఒక్కసారిగా తలకిందులవుతాయి. గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలు తమ కష్టార్జితాన్ని బంగారంలో పొదుపు చేసుకుంటారు. వారికి కూడా ఇది భారమే. అయితే పెట్టుబడి కోణంలో చూసేవారికి నిపుణులు ఒక చిన్న సలహా ఇస్తున్నారు. ఫిజికల్ గోల్డ్ అంటే కడ్డీలు లేదా బిస్కెట్లు కొనే బదులు డిజిటల్ గోల్డ్ లేదా గోల్డ్ ఈటీఎఫ్ల వైపు మొగ్గు చూపడం మంచిదని దనివారు అంటున్నారు. ప్రభుత్వం ఒకవేళ భవిష్యత్తులో అంతర్జాతీయ ఉద్రిక్తతలు తగ్గి చమురు ధరలు అదుపులోకి వస్తే మళ్లీ ఈ దిగుమతి సుంకాన్ని తగ్గించే అవకాశం ఉంది. కాబట్టి అత్యవసరం కాని పక్షంలో కొన్నాళ్లపాటు బంగారం కొనుగోళ్లను వాయిదా వేసుకోవడమే ఉత్తమమని ఆర్థిక విశ్లేషకులు సూచిస్తున్నారు. మొత్తానికి ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం ఒక రకంగా దేశ ఆర్థిక భద్రత కోసం వేసిన అడుగు. రూపాయి విలువను నిలబెట్టడానికి, విదేశీ మారక నిల్వలను కాపాడుకోవడానికి మరియు ఆర్థిక అస్థిరతను నివారించడానికి ఇటువంటి కఠినమైన చర్యలు అవసరమని ప్రభుత్వం భావిస్తోంది. కానీ ఇది మార్కెట్లో మరియు సామాన్యులలో ఎలాంటి ప్రభావం చూపుతుందో కాలమే నిర్ణయించాలి. ముగింపులో ఒకే మాట: బంగారం ఎప్పుడూ విలువైనదే, కానీ దేశ ఆర్థిక వ్యవస్థ అంతకంటే విలువైనది. ప్రస్తుతం ఉన్న ఈ క్లిష్ట పరిస్థితుల్లో ఒక బాధ్యతాయుతమైన పౌరుడిగా మనం కూడా మన అవసరాలను నియంత్రించుకుంటే అది దేశాభివృద్ధికి తోడ్పడుతుంది. మరి ఈ బంగారం ధరల పెరుగుదలపై మీ అభిప్రాయమేంటో కామెంట్ చేసి మా ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే ఒక లైక్ చేయండి. అలాగే ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.